గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రామాల కొనసాగుతున్న 30 రోజుల కార్యాచరణ, అభివృద్ధి లక్ష్యంగా అధికారుల ప్రణాళికలు. మండలాలలో జాతీయ జంతు వ్యాధి నియంత్రణ మరియు కృత్రిమ గర్భధారణ కార్యక్రమాలు, పశువుల అభివృద్ధి మరియు వివిధ నియంత్రణలపై అవగాహన కల్పిస్తున్న అధికారులు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు పేదలకు ఇచ్చిన వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలి. సూర్యాపేట జిల్లా మోతే మండలంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు డిమాండ్. ఇక జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం మాచల గ్రామంలో 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జోగులాంబలో కూలిపోయిన పాతిళ్లను జేసీబీ సహాయంతో క్లీన్ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సిద్దిరామప్ప మాట్లాడుతూ త్వరలోని మాచల గ్రామాన్ని స్వచ్ఛ మాచలగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇక నిజామాబాద్ జిల్లా మూసా మండల కేంద్రంలో అంగడి నిర్వహిస్తారు. ఈ అంగడి ప్రాంతం గ్రామ పంచాయతీకి సమీపంలో నిర్వహిస్తారు. అయితే అంగడి బజార్ నుంచి లక్షల ఆదాయం గ్రామ పంచాయతీ వారికి వచ్చినప్పటికీ సౌకర్యాలు మాత్రం ఏర్పాటు చేయడం లేదని, బజార్లో బురద, చెత్త, అంగడి బజార్ బహిర్భూమికి వ్యక్తిగత మరుగుదొడ్లకు అడ్డాగా మారిందని, అస్తవ్యస్తమైన పారిశుద్ధ్యంలో ఈ అంగడి బజార్ నిర్వహిస్తున్నామని, నిధులు వస్తున్నా పంచాయతీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని పలువురు మండిపడ్డారు. ఇప్పటికైనా పై స్థాయి అధికారులు స్పందించాలని పలువురు కోరుతున్నారు. సార్ రైట్ మోసా అంగడి సార్ ఆదాయం ఉన్నది కానీ సార్ చేసిన లేరు. బుడద అంటే బుడద, జనాలు మొత్తం రోడ్డు మీద వచ్చి కొట్టుకుంటున్నారు. నా దుకాణం నా దుకాణం నా దుకాణం నా దుకాణం అని. వర్షం పడ్డా, చిన్న పడి వర్షం పడ్డా కూడా పెద్ద బుడద అవుతున్నది, పెద్ద గలీజ్ అవుతున్నది సార్ వర్షంకి. దాంట్లో 3 లక్షల రూపాయలు సై బజార్ 3 లక్షల రూపాయలు తీసుకుంటుండే సార్. 1,50,000 రూపాయలు మంచిగా చేసి అంగడి బజార్ మంచిగా చేసింది సార్. బాగా ఇబ్బంది అవుతుంది సార్. బాగా కష్టం. రోడ్ల మీద జనాలు వచ్చేస్తున్నాయి, దుకాణం చేస్తుంది సార్. దయచేసి ఎట్లా చేసి అంగడి బజార్ మా ముస్లిం మంచిగా చేయాలని కోరుతున్నాం. ఇక ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న సర్వీస్ పర్సన్ స్వీపర్లను కార్మికులుగా గుర్తించాలని, కనీస వేతనం 18,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల సర్వీస్ పర్సన్స్ స్వీపర్స్ యూనియన్ అంటే ఏఐటీయూసీ ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా డిఈఓ ఆఫీస్ ముట్టడిస్తున్నట్లు యూనియన్ నాయకులు తెలియజేశారు. స్థానిక గిరిప్రసాద్ భవన్ నందు సర్వీస్ పర్సన్ స్వీపర్ల సంఘం కార్మికుల ముఖ్యులు సమావేశం ఎల్ మిరాబీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఏఐటీయూసీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు గాది లక్ష్మీనారాయణ, ఏఐటీయూసీ సర్వీస్ పర్సన్స్ యూనియన్ ఖమ్మం జిల్లా గౌరవ అధ్యక్షురాలు సిహెచ్ సీతామహాలక్ష్మి, ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వరులు, సర్వీస్ పర్సన్స్ స్వీపర్ల యూనియన్ ఖమ్మం జిల్లా కార్యదర్శి షేక్ రషీద్, సుజాత, అంజలి తదితరులు పాల్గొన్నారు. సమస్యల మీద ఖమ్మం డిఈఓ ఆఫీసు ముట్టడి జరుగుతూ ఉంది. ఈ ముట్టడికి జిల్లాలో ఉన్నటువంటి 20 మండలాల్లో ఉన్నటువంటి సర్వీస్ పర్సన్లు స్వీపర్లు అందరూ హాజరవుతూ ఉన్నారు. ముఖ్యంగా కేసీఆర్ గారు ప్రభుత్వం మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2015లో స్వచ్ఛ భారత్ హరితహారం పథకం కింద పాఠశాలలు పరిశుభ్రంగా ఉండాలని చెప్పి ఈ స్వీపర్స్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేయటమే 2,000 రూపాయలు ప్రాథమిక పాఠశాలలో, 2,500 ఉన్నత పాఠశాలలో వేతనాలు ఇవ్వాలని చెప్పి జీవో విడుదల చేశారు.
2,000 రూపాయలు ఏ మూలకి సరిపోయినటువంటి పరిస్థితుల్లో స్వీపర్లు ఈ పని చేయలేక బయటకు వెళ్లి వేరే అదనంగా పనులు చేసుకోలేక సతమతం అవుతూ కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులతో నెట్టుకొని వస్తూ ఉన్నారు. అదే రకంగా సర్వీస్ పర్సన్స్ కి కనీస వేతనాలు ఇవ్వండి, గౌరవ వేతనం మాకొద్దు అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈవేళ మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు కానివ్వండి, కార్పొరేట్ లో పనిచేసే మున్సిపల్ కార్పొరేషన్లు కానివ్వండి, అనేక రకాల మంది కనీస వేతనం ఇస్తా ఉంది ప్రభుత్వం. కానీ వారు తీసుకునేది కూడా గౌరవ వేతనమే. మాకు గౌరవ వేతనం వద్దు, కనీస వేతనం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లానే కార్మికులుగా గుర్తించాలి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక బోధన్ మండలం సాలూరా బర్దీపూర్ గ్రామాలలో నిజామాబాద్ జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ పి జయసుధ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బర్దీపూర్ లో మొక్కలు నాటి గ్రామంలో తిరిగి జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం సాలూరా గ్రామంలో 5, 9 వార్డుల్లో పర్యటించి మురికి కాలువలను చెత్త వేసిన పరిసరాలను పరిశీలించారు. సొంత స్థలాలలో చెత్త వేసిన వారికి నోటీసులను ఇచ్చి చెత్త తీసివేయాలని అధికారులకు ఆదేశించారు. 30 రోజుల ప్రణాళికలో సమస్యలన్నింటినీ నమోదు చేసుకుని పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. 30 రోజులలో ప్రజల సహకారంతో పనిచేసి ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలని కోరారు. సహకారంతో ఎక్కడ రోడ్ల మీద మురికి కాలువలలో నీళ్లు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సాలూరు గ్రామ పంచాయతీ మేజర్ పంచాయతీ అయినందున కార్యదర్శి ఇక్కడే ఉండేటట్లు గ్రామస్తులు కోరగా, సాలూరు గ్రామ పంచాయతీ మేజర్ పంచాయతీ అయినందున కార్యదర్శి ఇక్కడే ఉండేటట్లు గ్రామస్తులు కోరగా, సాలూరులో పనిచేస్తున్న హెచ్ హనుమంతరావు ఇక్కడే ఉండేటట్లు డిపిఓ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బుద్దే సావిత్రి, సర్పంచ్ బుయ్యన్ చంద్రకళ, ఎంపీఓ జి దుర్గ ప్రమీల రాణి, ప్రత్యేక అధికారి సాయిలు, ఉప సర్పంచ్ సరెడి సాయిలు, మాజీ సర్పంచ్ బి రాజేశ్వర్ పటేల్, బి సురేష్, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు జయసుధ, నేను డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్. మనకు ఈ 30 రోజుల స్పెషల్ యాక్షన్ ప్లాన్ గురించి ఈరోజు ఈ సాలూరా గ్రామంని నేను విజిట్ చేయడం జరిగింది. ఇందులో మనకి సర్పంచ్ గారు మరియు ఎంపీటీసీ గారు, ఉప సర్పంచ్ గారు, అందరు వార్డు మెంబర్స్ కూడా, పాలకవర్గం కూడా అందరూ మనకి ఈ గ్రామంలో పాదయాత్ర కంటిన్యూ చేస్తున్నారు. ఈ భాగంలో నేను కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఈ మనకు ఇక్కడున్న ఇప్పటివరకు వీళ్ళు వర్క్స్ ఐడెంటిఫై చేశారు. ఈ వర్క్స్లో ముఖ్యంగా శానిటేషన్ గురించి కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పడం జరిగింది. దాంట్లో మనకు ట్రాక్టర్ పర్చేసింగ్కి ప్రపోజల్ పెడతామన్నారు. సో దాన్ని కూడా మేము పరిశీలించి దానికి అకార్డింగ్ టు బడ్జెట్ ప్రకారం శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వైకుంఠధామం గురించి కూడా కొంచెం ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు. అది కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ విఆర్ఓ గారు దాన్ని టేకప్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా డంపింగ్ యార్డ్ గురించి కొంచెం దూరంలో గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. అక్కడ దూరంగా ఉంది కాబట్టి త్రూ ట్రాక్టర్ అక్కడికి తీసుకెళ్ళి డిస్పోజింగ్ అండ్ ఈ 30 డేస్ కూడా అందరు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మనకి గ్రామాన్ని ఉత్తమ గ్రామంగా రూపుదిద్దుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక బోధన్ మండలం సాలంపాడు గ్రామంలో జాతీయ జంతు వ్యాధి నియంత్రణ మరియు కృత్రిమ గర్భధారణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూరు నిజామాబాద్ జిల్లా వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బాలిక్ అహ్మద్ జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి కృత్రిమ గర్భధారణ, పాడి పశువుల అభివృద్ధి మరియు వివిధ నియంత్రణలపై అవగాహన కల్పించారు. కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ బాలాజీ నాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, సమగ్ర వ్యవసాయంలో భాగంగా రైతులు ఆర్థిక స్తోమత పొందాలంటే పాడి పశువులు అలాగే గొర్రెలు, మేకలు అధిక పాలన ఉత్పత్తిని ఇచ్చుటకు గేదెలు, కోళ్ల పెంపకం, పాడి పశువుల ఆరోగ్య పరిరక్షణ అందుబాటులో ఉండి పశువుల సంరక్షణ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నిశ్చల, మండల వెటర్నరీ ఆఫీసర్ నజీర్ అహ్మద్, అధికారులు, రైతులు పాల్గొన్నారు. అగ్రికల్చర్ తో పాటు ఎనిమల్ హస్బెండరీ మీద కూడా బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి. అంటే ఉన్న దాంట్లోనే మనం కొద్దిగా మేల్కోలు కాపాడితే మన రాష్ట్రంకి వెళ్ళి డిసీజ్ మొత్తం మనం ఇరాడికేట్ చేస్తే, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కామన్ చేస్తే మనకు మంచి పిల్లలు పుడతాయి. దానివల్ల మనకు పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇటువంటి టీకాల కార్యక్రమం మొత్తం మనం టేకప్ చేస్తే రోగాలు రాకుండా ఉంటుంది, ప్రొడక్షన్ మంచిగా అవుతుంది, పాల ఉత్పత్తి మంచిగా అవుతుంది. ఇది ఒక 5 సంవత్సరం కార్యక్రమం. దీని మొత్తం మనం ఫైనాన్షియల్గా చెప్పాలి అంటే ఇది పెద్ద మ్యాసివ్ ప్రాజెక్ట్. ఇది
13,343 కోట్ల రూపాయల ప్రాజెక్టు. దీంట్లో మొత్తం మన భారతదేశంలో ఉన్న ఎందుకంటే గోపాల్ మిత్ర కానీ పెద్దలు అందరూ ఇందాక యానిమల్ హెల్త్ క్యాంపెయిన్ అంటే మిగతా పంటల గురించి మాత్రమే చెప్తా ఉన్నాం. వ్యవసాయం అంటే పంటల్లో రీసెంట్గా మేము అగ్రికల్చర్ యూనివర్సిటీ ఫౌండేషన్ డే రోజు సార్ మన అగ్రికల్చర్ మినిస్టర్ గారే చెప్పారు, కాడి పాడి రెండు ఉంటేనే అగ్రికల్చర్ బాగుంటుంది అని. అంటే మనం సేద్యం చేసేటటువంటి పాడి పశువులు కానీ కాడి కానీ మనకి ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు మన సేద్యం బాగుంటుంది అని ఆయన చెప్పడం జరిగింది. అదే ఉద్దేశంతో మన భారతదేశం మొత్తం మీద గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఎన్ని రోజుల తర్వాత అగ్రికల్చర్ అంటేనే ఓన్లీ పంట పండించడం అనేది ఒకటే ఇది ఉంది. అగ్రికల్చర్ అంటే ఉత్త పంట పండించడం కాదు. చాలామంది పెద్దలు ఇందాక డిస్కస్ చేస్తూ ఇందాక జేడీఏ సార్ కూడా అన్నారు, అగ్రికల్చర్లో సెకండ్ టైర్ ఇమీడియట్ టైర్ వచ్చేసి పాడి పశువులు. ఆ పాడి పశువుల్లో గేదెలు కావచ్చు, ఆవులు కావచ్చు, లేకపోతే గొర్రెలు కావచ్చు. ఇక నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్పల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్రం చేపట్టిన మార్పుకు శ్రీకారం 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ అంజప్ప మరియు బుక్ కీపర్ గోపాల్ ఆధ్వర్యంలో శ్రమదానం నిర్వహించారు. ఈరోజు క్యాతన్పల్లి గ్రామంలో గ్రామ ప్రజల ఆధ్వర్యంలో శ్రమదానం కార్యక్రమం మరియు పిచ్చి మొక్కలు పీకడం, ప్లాస్టిక్ కవర్లు ఏరివేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కోఆప్షన్ మెంబర్స్ ముఖ్యంగా వికలాంగుడు హనుమంత్, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, గ్రామ యువకులు పాల్గొనడం జరిగింది. నీవు రాపా, నీ ఒకతను కూడా దిగపోతుందా? ఇక నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలో తెలంగాణ రాష్ట్రం చేపట్టిన మార్పుకు శ్రీకారం కార్యక్రమంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రమదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నర్సప్ప, అలాగే ఎంపీడీఓ సందీప్ కుమార్ మరియు ఏఓపీఆర్డి రమణ, మహిళా సంఘాలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఇక దామరగిద్ద మండల పరిధిలో రోడ్లపై చెత్తను ఊడవడం, పిచ్చి మొక్కలు పీకడం, అలాగే ప్లాస్టిక్ కవర్లను ఎరివేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. సెల్ఫీ
ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు పేదలకు ఇచ్చిన వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలని సూర్యాపేట జిల్లా మోతే మండలంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు డిమాండ్ చేశారు. మోతే మండల కేంద్రంలో కంపాటి శ్రీను అధ్యక్షతన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం 4వ మండల మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో అనేక వాగ్దానాలు ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం 6 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క వాగ్దానాన్ని నేటికి అమలు చేయలేదని ఆరోపించారు. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేస్తామని, దళిత గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పిన ప్రభుత్వం నేటికి ఇవ్వలేదని అన్నారు. దేశంలో 12 కోట్ల మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారని, వారికి కేంద్ర సమగ్ర శాసన చట్టం చేయాలని డిమాండ్ చేశారు. 57 సంవత్సరాలకే వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నప్పటికీ పెన్షన్ ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. అంటువ్యాధులు, విషజ్వరాల బారిన పడి నుండి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాలని కోరారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పేద ప్రజల వ్యతిరేక బడ్జెట్ అని విమర్శించారు. ముందుగా మన కూలీలకు ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య మీదనైనా కూలీల కోసం పోరాడుతున్నటువంటి వ్యవసాయ కార్మిక సంఘం జెండాని మన సంఘంలో సీనియర్ నాయకులుగా ఉంటున్నటువంటి అచ్చయ్యని ఈ జెండాని ఎగరవేయాల్సిందిగా మనందరి తరఫున కోరుతాం. అచ్చయ్య వ్యవసాయ కార్మికుల సంఘం వర్తిల్లాలి, కూలీల ఐక్యత, కూలీల ఐక్యత. వ్యవసాయ కార్మిక సంఘం అమర వీరులకు జోహార్లు, అమర వీరులకు సాధిస్తాం అమర వీరుల ఆశయాలను. వర్తిల్లాలి ఎర్ర జెండా, వర్తిల్లాలి వ్యవసాయ కూలీల ఐక్యత. జోహార్లు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారికి, జోహార్లు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారికి. వర్తిల్లాలి భూమి కూలీ పోరాటాలు, వర్తిల్లాలి భూమి కూలీ పోరాటాలు. జోహార్లు అమర వీరులకు, జోహార్లు అమర వీరులకు. సాధిస్తాం అమర వీరుల ఆశయాలను, సాధిస్తాం అమర వీరుల ఆశయాలను. వర్తిల్లాలి తెలంగాణ. ఏదేమైనప్పటికీ కూడా ఎన్నుకోవాల్సినటువంటి పరిస్థితులకు మీ అందరూ కూడా వాళ్ళ పేర్లను కూడా అందరి పేర్లను కూడా చదువుతాను. మీరందరూ ఆ వేదికకు పరిచయం అయిన తర్వాత మనం ఒక మండల నూతన కమిటీ ఏర్పాటు చేసుకుని ఈ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మొత్తం ఈ 3 సంవత్సరాల పాటు మన మండలంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఏవైతే ఆ సమస్యలను గుర్తించుకుని ఆ సమస్యల మీద పనిచేయడానికి ఒక కమిటీ అన్ని గ్రామాలకు సంబంధించి వాళ్ళకి కమిటీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కమిటీ కూడా ఎన్నుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పేర్లను కూడా మేము అందరూ చదువుతాం. మీరందరూ విధంగా ఉండండి. పేర్లు ఎవరికి ఇస్తాం వాళ్ళు ఆ వేదిక పక్క వేదిక నుంచి పక్క సైడ్ రావాలి. సంబంధించి ఒక్కొక్క మండలం చదివిస్తే వాళ్ళు వేదిక మీకు రావాలి. వాడగల ధర్మయ్య గారు, వాడగల ధర్మయ్య గారు, చర్లపల్లి మల్లయ్య, చర్లపల్లి మల్లయ్య గారు, ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సరైన వైద్య పరీక్షలు అందించడం లేదని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా మందులను, సిలైన్ బాటిళ్లను పరిశీలించగా గడువు ముగిసిన సిలైన్ బాటిళ్లు రోగులకు ఎక్కిస్తున్నట్లు సంఘటన కండ్ల ముందు ప్రత్యక్షం కావడంతో ఆసుపత్రి సిబ్బందిపై ఎంపీ సోయం బాపురావు డాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఎంపీ సోయం బాపురావు ఆకస్మిక తనిఖీ చేసి రోగులను పరామర్శించారు. తనిఖీ చేస్తూ ఉండగా గడువు ముగిసిన సిలైన్ బాటిళ్లను రోగులకు ఎక్కిస్తుండడం చూసి డాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. ఈ సందర్భంగా ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేపడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న తెరాస ప్రభుత్వం కనీసం ప్రభుత్వ ఆసుపత్రులు అభివృద్ధి చేయడం లేదని ఎద్దేవా చేశారు. ఖానాపూర్ ఆసుపత్రికి వచ్చిన రోగులకు వైద్య పరీక్షలు ఆసుపత్రులు నిర్వహించక రోగులకు పరీక్షలు బయట చేయిస్తున్నారని అన్నారు.
ఖానాపూర్ ఆసుపత్రిలో 10 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా కేవలం 5 వైద్యులు మాత్రమే ఉన్నారని, వారితో సరిపెడుతున్నారని, దీంతో ఆసుపత్రికి వచ్చిన రోగులకు సరైన వైద్యం అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, స్థానిక నాయకుల చేతివాటంతోనే దవాఖానా ఈ విధంగా ఉందని ఆరోపించారు. 50 పడకల ఆసుపత్రికి అంబులెన్స్ లేకపోవడంతో తన ఎంపీ నిధుల నుంచి అంబులెన్స్ కొనిస్తారని మాటిచ్చారు ఎంపీ సోయం బాపురావు. అది కూడా 7 ఉన్నాయా? డిసెంబర్ అయినా 3 ग्लूकोज మీరు ఏదో బిజీలో ఉంటారు, వాళ్ళు ఈ డేట్ చూడరు, ఏం చూస్తారు వాళ్ళు చూడరు. మాకు నెలలేము టోటల్ అయితే ఆన్ పేపర్ అయితే 10 మెంబర్స్ సార్, పోస్టులు 10 మెంబర్స్. ఎందుకంటే వాళ్ళు అప్పుడు వేరే ఇచ్చినట్టు మనకు ఎలిసా కిట్లతోనే టెస్ట్ చేసేవాళ్ళు, డెంగ్యూ టెస్ట్. ఇక్కడ ఎలిసా కిట్లు కూడా లేవు సార్. డెంగ్యూ టెస్ట్ చేయాలన్నా ఏ చేయాలన్నా ప్రైవేట్ ల్యాబ్లకి పంపిస్తారు. అని చెప్పుకుంటూనే ఇక్కడ ఏదైతే మెడిసిన్స్ ఎక్స్పైర్డ్ అయిన డేటు మందులు వాడుతున్నారు అంటే ఈ ప్రభుత్వానికి ఎంత సిగ్గుచేటో వాళ్ళే ఆలోచించాలా. ఇప్పటికైనా నిన్న మొన్నటి నుంచి మరి ఈటెల రాజేందర్ గారు మరి ప్రతి హాస్పిటల్లో తిరగడం, పర్యటనలు చేయడం జరుగుతున్నది. మరి మారుమూల ప్రాంతాలలో ఈ విధంగా అయితే జనాలకు కూడా ఒక విశ్వాసం అనేది పోతుంది. ఆసుపత్రి అంటే ఏమి వైద్యం అందక వాళ్ళు రావడానికి సిద్ధపడరు. కాబట్టి వైద్యము అందేటట్టు విధంగా సర్కారు దవాఖానలలో పాతకాలంలో ఉన్నట్టుగా చేయకుండా సర్కారు దవాఖానలో పోతే తప్పనిసరిగా వైద్యం అందుతుంది, ఖచ్చితంగా మా ఆరోగ్యం బాగవుతుంది అనే విధంగా చేయాలి. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అన్ని ఆసుపత్రులలో డాక్టర్లందరినీ నియమించాలా. మీరు ఆనాడు ఉద్యమాల అప్పుడే మాట్లాడడం జరిగింది, తెలంగాణ రాష్ట్రం వస్తే అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఇక్కడ ఖానాపూర్లోనే 5-6 డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి ఇలా ఎన్ని హాస్పిటళ్లలో ఖాళీ పోస్టులు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా భర్తీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాందే ఉన్నది. మరి ఆసుపత్రి అంతా కూడా ఇక బేగంపేటలోని కంట్రీ క్లబ్లో ఇండియన్స్ బిగ్గెస్ట్ నవరాత్రి ఉత్సవ్ 2019 ఉత్సవ్ టికెట్ను కంట్రీ క్లబ్ చైర్మన్ రాజీవ్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలీవుడ్ నటి జోయా అఫ్రోజ్ హాజరయ్యారు. Country Club has been that one happy place for family to come together, and India is all about celebrating and coming together with your family, and Country Club allows us to do that. So thank you so much, sir, for giving us that opportunity to be with our families and enjoy every occasion, and thank you for calling me here. So ladies and gentlemen, Country Club has always been there to entertain the crowd along with the family, and it's known for entertainment and culture and every event. The Country Club built for India, for the Indians, and it really represents the soul of India. So my dear friends, what is happening today is nothing but it is a cultural revolution. Country Club is nothing but a brand ambassador of the country, and that is the reason why I was telling you why we were now able to focus in places, unknown places, even in the north, northeast,
Western markets and even abroad. If you look at the Asian countries, whether it is Thailand or whether it is Malaysia or whether it is Singapore or whether it is Sri Lanka, these are our Bali. These are the places where there are a lot of number of Indian diaspora there, and these people enjoy India. They're culturally, in their DNA, they are Indians. Their DNA, they are country club members, and that is the reason why I also told that we may be really thinking of expanding into Kashmir. Kashmir is a great new opportunity for us, and as an entrepreneur, I was born an entrepreneur. My DNA, I am an entrepreneur. I will die as an entrepreneur. So it's not business anymore. It is the philosophy that counts. So, my dear friends, what we are planning to do for the coming year, and I'm sure, I think, with the help of media has been very supportive to me. God has been very kind to me. All of you people have really lifted the brand Country Club to wherever it is. So today, I am here because of you people. You are not here because of me. And that is where I thank God and thank you people for really being supportive. 100% definitely specialty. First of all, it's amazing to be here at the Country Club with Mr. Reddy. And like I said, his enthusiasm to just build a business and get people together at Country Club is amazing. So I salute that, and we take that forward by coming to these events. And for us also, it's such an amazing experience to get to know people, to dance with them, to enjoy with them. So I think Country Club allows us to do that. So it's an amazing experience. How is celebration? For Navratri? Yeah. So usually we of course go out with friends and play dandiya, and or else we come to Country Club and celebrate it with you guys. So this year we're going to do that, and it's going to be anything else that you want to do? Is coming projects? Oh, yeah, that is something that we'll get to know soon. Thank you. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గ్రామాన కొనసాగుతున్న 30 రోజుల కార్యాచరణ, అభివృద్ధి లక్ష్యంగా అధికారుల ప్రణాళికలు. మండలాలలో జాతీయ జంతు వ్యాధి నియంత్రణ మరియు కృత్రిమ గర్భధారణ కార్యక్రమాలు, పశువుల అభివృద్ధి మరియు వివిధ నియంత్రణలపై అవగాహన కల్పిస్తున్న అధికారులు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు పేదలకు ఇచ్చిన వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలి. సూర్యాపేట జిల్లా మోతే మండలంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.